హలో ఫుడీస్, వెల్కమ్ టు మాధురి ప్యాషన్. ఎలా ఉన్నారు? నేను మాధురి. ఈరోజు ఆలూ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. త్వరగా అయిపోతుంది, అందరికి తెలిసి ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. సో ముందుగా ఏం చేయాలి అంటే ఆలుగడ్డలు కావాలి, శనగపిండి కావాలి. ఇది ఇంట్లో దొరుకుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ముందుగా శనగపిండి వేసుకుంటున్నాను. పట్టించింది అయితే బాగుంటుందండి శనగపిండి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే అందులో ఉప్పు వేసుకోండి, జీలకర్ర, కొంచెం చిటికెడు వంట సోడా, ఇంకా బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండితో కరకరలాడతాయి. ఇది మిక్స్ చేశాక వాటర్ కలుపుకోండి. పిండి మరీ జారుగా ఉండకూడదు, కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. అది కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అయితే ఆలుగడ్డలు సన్నని పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా పిండి ఆలుకి అంటుకునేలా ముంచి నూనెలో వేసుకోండి. మెల్లగా చిన్న మంట మీద వేయించుకొని కాలాక నూనె నుంచి తీసేయాలి. చాలా సింపుల్గా అయిపోతాయి. సోడా వేయొద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కాకపోతే పిండిని ఒక 5 మినిట్స్ నానబెడితే మంచిగా ఇలానే వస్తాయి. ట్రై చేయండి ఇంట్లో. చూసారు కదా, బజ్జీలు రెడీ అయిపోయాయి. మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసుకోండి. సింపుల్గా అయిపోతాయి, హ్యాపీగా తినేయచ్చు. అన్నంలోకి, నార్మల్గా స్నాక్స్లో కూడా తినేయచ్చు. బాయ్ అండి.